కేటీవీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రజలందరికీ అనేక సంక్షేమ పథకాలు అందించామని డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే తమ ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. లేదు, ప్రజలకు పంచిపెట్టలేదు అని చెప్తున్నారు. మరి మేము ప్రజలకు నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1 సెంటు కావచ్చు, 1.5 సెంటు కావచ్చు, ఏరియాను బట్టి మేము ఇల్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో అర్హులు వచ్చి 25,000 మంది అర్హులు ఉన్నారు. ఇప్పటికే దాదాపు 19,000-18,000 మంది ఇల్లు కూడా కట్టుకోవడం జరిగింది. అక్కడ పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా వేయడం జరిగింది. మీరేదో మీ కాంట్రాక్టర్ లబ్ధి కోసమో ఆ రోజు మీరు టిట్కో ఇల్లు ప్రారంభించారు. కేవలం ఇల్లు కట్టుకుంటా పోతానే పని కాదు. అక్కడ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ, కరెంటు కానీ, పార్కులు కానీ, లేకపోతే రోడ్డు కానీ, అక్కడ ఇంకా ఇతర మిగతా పనులు ఏమైనా చేశారా? అది చేసి ఉంటే అది కూడా మీరు చెప్పండి. అన్ని పనులు మేము పూర్తి చేసాం, మీరు కేవలం ఇవ్వలేదు అని చెప్పండి చూద్దాం. లేదు, కేవలం 20% మాత్రం స్లాబ్లు వేసుకుంటా పోయినారు. ఆ కాంక్రీట్లో డబ్బులు మిగులుతుంది. మీరు కాంట్రాక్టర్ తల్లి, మీకు కూడా తెలుసు ఆ విషయము. తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధితో తెలుగుదేశం పార్టీ పని చేయలేదు. పేదలకు పంచి ఇవ్వాలంటే తెలుగుదేశం పార్టీకి ఈమెకు కూడా కాదు, తెలుగుదేశం పార్టీకి ఇష్టం ఉండదు. కేవలం పెత్తందారులు అంటే బడా కాంట్రాక్టర్లు వాళ్ళు మాత్రం దోచుకున్నారు. టిడ్కో ఇళ్ళ పేర్లు చెప్పి కాంక్రీట్ వర్క్లో దాచుకున్నారు, పంచుకున్నారు. ఇకపోతే నిన్న శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఈమె భూపేష్ రెడ్డి గారు, తర్వాత మాధవిరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అందరూ కూడా గండి వాటర్ వర్క్స్ లింగంపల్లికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు మేము 70 కోట్లతో సర్ఫేస్ డ్యామ్ తీసుకురావడం వాస్తవం, మేము కూడా ఒప్పుకుంటాం. మీరు ఆ రోజు ప్రతిపాదన చేశారు. ఏమైనా టెండర్లు పిలిచారా? వర్క్ ఏమైనా ప్రారంభించి మధ్యలో ఏమైనా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆపేశామా? కేవలం మీ కాంట్రాక్ట్ల కోసం, మీ డబ్బుల కోసం ఆ రోజు 70 కోట్ల రూపాయలతో ఒక సర్ఫేస్ డ్యామ్ నిర్మిద్దామని చెప్పారు. మేము ఆ రోజు పాలకపక్షంగా మేము కూడా దాన్ని స్వాగతించాము. ఇకపోతే 4 సంవత్సరాలుగా పెన్నా రివరు పూర్తిగా పారుతూ ఉంది. ఇది వాస్తవమా కాదనేది ఎవరు కూడా అడిగితే కూడా చెప్తారు. కేవలం ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడం వల్ల వాటర్ రాలేదు. దానికి కూడా ఎలక్షన్ ముందు గౌరవ కమిషనర్ గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని కడప నగరానికి ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలి, మరి ఈ ప్రాబ్లంని ఎలా ఓవర్కమ్ చేయాలి, బోర్ల ద్వారా అయితే ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆ రోజంతా కూడా కమిషనర్ గారు రాసుకున్నారు. అది కూడా కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. కొన్ని బోర్లు వేయాలా, దానికి కూడా ఎలక్షన్ కమిషన్కు పర్మిషన్కు కమిషనర్ గారు రాశారు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. తర్వాత పోతే అమృత్ పథకం కింద అనేక చోట్ల కడప నగరంలో దాదాపు 11 నుంచి 14 వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ నిర్మాణం పూర్తయింది. పైప్ లైన్ వేయడం జరిగింది. ఆ రోజు 315 కోట్లతో మేము దాదాపు పూర్తి చేశాం. ఈరోజు ఆ అమృత్ పథకం కింద ఏదైతే ట్యాంకులు కట్టామో కడప నగరంలో 24 గంటలు కూడా నీళ్ళు ఇవ్వడానికి ఒక శాశ్వత ప్రతిపాదికన మేము ఈరోజు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సోమశీల బ్యాక్ వాటర్ తీసుకురావాలని చెప్పి ఒక ప్రణాళిక చేసి ఆ రోజు టెండర్లు పిలిచి వర్క్ కూడా ప్రారంభించారు. మధ్యలో ఆయన చనిపోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ, మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చినారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండింది. పోనీ ఆ బ్యాక్ వాటర్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన పథకం ఏమన్నా పూర్తి చేసినారా? లేదు. పోనీ దాని గురించి ఏ రోజున్నా మీరు కామెంట్ చేశారా? లేదు. ఏ రోజున్నా దాని గురించి ఆలోచించినారా? అది లేదు. కేవలం ఈరోజు ఎన్నికలు ఉన్నాయని మాత్రమే మీరు పబ్లిక్ను ఏదో కన్ఫ్యూజ్ చేయాలని చెప్పి కడప నగర ప్రజల మీద ప్రేమ చూపిస్తూ ఉన్నారు. కానీ మా నాయకులు అవినాష్ రెడ్డి గారు కానీ, అంజద్ బాషా గారు కానీ, సురేష్ బాబు గారు కానీ, సార్ ఒక శాశ్వత ప్రతిపాదికన నీళ్ళు ఇవ్వాలా అని చెప్తే ఒక రిపోర్టు కలెక్టర్ గారిని, వాటర్ రిసోర్సెస్ పర్సన్స్ని అందరినీ కూడా ఒక కమిటీలాగా మాట్లాడి ఏ విధంగా చేస్తే ఈ కడప నగరానికి శాశ్వత పథకం కింద ఉంటుంది అని చెప్పేసి ఆలోచన చేసి బ్రహ్మసాగర్ నుంచి దాదాపు 570 కోట్ల రూపాయలతో ఈరోజు టెండర్లు పిలిచారు. టెండర్లు పిలిచిన మాట వాస్తవమా కాదా? ఇదిగో LOA కూడా ఇవ్వడం జరిగింది. కేవలం ఎలక్షన్ కోడ్ రావడంతో వాళ్ళు పనులు ప్రారంభించలే. ఇవి కావాలంటే మాధవిరెడ్డి గారికి పంపించండి, లేదు ప్రెస్ వాళ్ళు కూడా దీన్ని చూడండి. ఎందుకంటే మేమేం చెప్తున్నామంటే ఏది చేసినా కూడా ఈ నగరానికి కానీ, ఈ జిల్లాకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే ఈ జిల్లా రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ఒక మాట,
ఎంతోమంది అనేక మంది మాట్లాడుతూ ఉంటే అసెంబ్లీ సాక్షిగా నా కడప ప్రజలకు ఏం చేశాను నేను తక్కువే, నాకు రాజకీయంగా మా తల్లి జన్మనిస్తే రాజకీయంగా నాకు జన్మనిస్తే రాజకీయంగా మా కడప జిల్లా జన్మనిచ్చింది అని చెప్పి మరి అదే కోవలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏది తీసుకున్నా కూడా ఒక శాశ్వత ప్రతిపాదన చేస్తూ ఉంటాం. మరి అది వస్తే ఈ కడప నగరానికి వచ్చేదేంటి, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఆల్రెడీ టెండర్ పిలిచాం, దాని ఎల్ఓఏ కూడా రావడం జరిగింది. మరి ఖచ్చితంగా అవన్నీ కూడా చేస్తాం. అంతేకాకుండా ఈరోజు ఎలా అయిపోయిందంటే